ఎందుకు అన్ని రోజులు నువ్వు కోపం ఎందుకు పెట్టుకున్నావు అంటే నీ కోపం చల్లారిపోలా, నీ కోపం పగగా మారిపోయింది. ఈ రోజుల్లో చాలా మందికి కోపాలు పగలగా పెరిగిపోతున్నాయి. ఏమండి ఇక్కడ అందుకనే నీలో ఉన్న కోపం ఒకవేళ వచ్చినా సూర్యుడు ఉదయించిన మొదలుకొని అస్తమించే లోపు పోవాలి. ఇక ఆ రోజుకు తర్వాత కూడా ఉందంటే నువ్వు పాపం చేస్తున్నావని అర్థం. అందుకని నువ్వు ఎవరితో అయితే కోపడతావో వెళ్ళి నువ్వు వాళ్ళతో సమాధాన పడాలి. కోపడి మర్చిపోయినా కూడా అది సరిపోదు. పవిత్రమైన హృదయం కలిగిన వాడు నువ్వు వాళ్ళ మీద కోపడ్డప్పుడు వాళ్ళ మనసులో బాధ ఉంటుంది. భార్య అయినా అవ్వచ్చు, పిల్లలైనా అవ్వచ్చు, భర్త అయినా అవ్వచ్చు, తల్లిదండ్రులైనా అవ్వచ్చు, ఏమంటే ఎవరైనా అవ్వచ్చు. మనం ఒకళ్ళ మీద కోపడినప్పుడు వాళ్ళు మన మీద ద్వేషం పెట్టుకునే ఉంటారు. అది రోజులు తరబడైనా పెట్టుకుంటారు, సంవత్సరాల తరబడైనా పెట్టుకుంటారు, మర్చిపోరు. మంచి విషయాలు మర్చిపోతారు కానీ ఏమండి చెడ్డ విషయాలు మాత్రం జ్ఞాపకం చేసుకుంటారు. ఒక్క మాట అంటే 5 సంవత్సరాల తర్వాత కూడా నన్ను నీవు మాట అన్నావు అన్నట్ట. ఎందుకంటే నువ్వు ఆ ఉన్న మాటకి 5 సంవత్సరాలు కూడా క్షమాపణ చెప్పాల. అదే నువ్వు అప్పుడే క్షమాపణ చెప్తే అది అప్పుడే మర్చిపోయేది. కానీ ఈ రోజుల్లో చాలా మందికి ఏమంటే ప్రేమ అనేది కనబడతలేదు, దయ అనేది కనబడతలేదు. ఏ కాడికి కోపము, ద్వేషము, పగలు ఇయే మనసులో కొనసాగుతూ ఉంటేనే కానీ బ్రేక్ అయిపోట్లా, అంతటితో ఆగిపోట్లా. అందుకనే దేవుడు చెప్తున్నాడు ఇవి చాలా భయంకరమైనవి, మనసుల్లో ఏమంటే నాటుకుపోయి ఉంటాయి. అవి బయటికి పోవాలంటే నీవు సంతోషంగా వెళ్ళి ఎలా అయితే కోపడ్డావో అలాగే వెళ్ళి చేతులు పట్టుకొని నన్ను క్షమించు, నేను నీ మీద కోపడ్డాను అని అంటే ఆ ఎదుటి వాడు కూడా అవును నేను అలా అనబెట్టా నీ కోపం వచ్చింది, అది అప్పుడుతో పోతుంది. ఇక అప్పటి నుంచి మీరిద్దరు ఒకళ్ళ మొక్కలు ఒకళ్ళు చూసుకున్నా మీకు ఒకళ్ళ మీద ఒకళ్ళ ద్వేషం రాదు, ఒకళ్ళ మీద ఒకళ్ళకి మత్సరం రాదు, ఒకళ్ళ మీద ఒకళ్ళకి నిందలు రావు. ఎందుకు రావు? నువ్వు కోపపడిన వెంటనే వెళ్ళి సరి చేసుకున్నావు, అది అంతటితో ఆగిపోయింది. ఇక అప్పటి నుంచి మీలో ప్రేమ పెరుగుతుంది, ఆప్యాయత పెరుగుతుంది, సంతోషం పెరుగుతుంది. అదే మీలో ఉన్నంత కాలం అది మనలను గుర్తుతూనే ఉంటుంది. సాతాను